రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ పేరు విననివాళ్లు బహుశా ఉండరేమో. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న ఈ భీకర పోరులో అసలు గెలుపు ఎవరిది? ఓసారి లోతుగా పరిశీలిద్దాం రండి. అవును, ఈ యుద్ధం మొదలై రోజులు, నెలలు గడిచిపోయాయి, కాని అంతం మాత్రం కనిపించడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పరిణామం ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఒకవైపు రష్యా, మరోవైపు ఉక్రెయిన్. ఈ రెండు దేశాల మధ్య పోరాటం చాలా భయంకరంగా సాగుతోంది. మనం వార్తల్లో చూస్తే ఒక్కోసారి రష్యా పైచేయి సాధించినట్టు అనిపిస్తోంది, ఇంకోసారి చూస్తే ఉక్రెయిన్ అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది. అయితే మనం వార్తల్లో చూస్తున్నది, వింటున్నది అంతా నిజమేనా? ఈ దాడుల వెనుక, ఈ ప్రకటనల వెనుక ఉన్న అసలు కథేంటి? ఆ నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఇది. ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. రష్యా అనుకున్నది సాధిస్తోందా, లేక ఉక్రెయిన్ తన దేశాన్ని, తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగలుగుతోందా? ఎవరు ముందున్నారు? కాని ఇంకో కోణం కూడా ఉంది. అసలీ యుద్ధంలో గెలుపు అనేదే లేదు, ఇద్దరూ నష్టపోతున్నారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ మాటలో నిజమెంత చూద్దాం. సరే, ముందుగా మనం అసలు యుద్ధం ఎందుకు, ఎలా మొదలైందో అర్థం చేసుకుందాం. దీనికోసం మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ మహాసంఘర్షణకు బీజం ఎక్కడ పడిందో చూద్దాం. కథ 2014లో మొదలైంది. అప్పుడు ఉక్రెయిన్ యూరప్తో చేతులు కలపాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది రష్యాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తమ భద్రతకు ఉక్రెయిన్ చాలా కీలకమని వాళ్లు భావిస్తారు. దానికి వెంటనే రియాక్ట్ అయిన రష్యా క్రిమియాని తమ దేశంలో కలిపేసుకుంది. ఆ తర్వాత దాదాపు 8 ఏళ్లపాటు చిన్న చిన్న గొడవలు, ఉద్రిక్తతలు నడుస్తూనే ఉన్నాయి. చివరికి 2022లో రష్యా పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ మీదకు దండెత్తింది. ఇప్పుడు ఈ యుద్ధరంగంలో ఉన్న రెండు వైపుల బలాబలాలను ఒకసారి పోల్చిచూద్దాం. ఒకవైపు శక్తి, మరోవైపు ధైర్యం. చూడండి, రష్యా ప్రపంచంలోనే ఒక అతిపెద్ద సైనిక శక్తి. వాళ్ల దగ్గర భారీ సైన్యముంది, అత్యాధునిక ఆయుధాలున్నాయి. అందుకే మొదట్లో అందరూ ఏమనుకున్నారంటే రష్యా చాలా ఈజీగా గెల్చేస్తుందని. కాని దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఉక్రెయిన్ చాలా బలంగా, ధైర్యంగా నిలబడింది. కేవలం సైన్యమే కాదు, సాధారణ ప్రజలు కూడా కలిసి రష్యాను ఎదుర్కొన్నారు. నిజానికి ఈ యుద్ధం కొన్ని రోజుల్లోనే ముగుస్తుందని ప్రపంచమంతా అనుకుంది. కాని ఉక్రెయిన్ చూపించిన పట్టుదల, వాళ్ల ధైర్యం మొత్తం సీన్ని మార్చేసింది. ఇదొక సుదీర్ఘ పోరాటంగా మారింది. బహుశా ఇదే ఈ యుద్ధంలో అతిపెద్ద ట్విస్ట్. ఈ యుద్ధం కేవలం రష్యా, యుక్రెయిన్ మధ్య మాత్రమే లేదు. ఇదొక గ్లోబల్ క్రైసిస్గా మారిపోయింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చాలా దేశాలు ఈ యుద్ధంలో ఇండైరెక్ట్గా పాలుపంచుకుంటున్నాయి. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ ఉక్రెయిన్కి ఆయుధాలు, డబ్బు రూపంలో పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి. దీంతో ఇదొక ప్రపంచస్థాయి సమస్యగా మారింది. దీనికి తోడు రెండు దేశాల మీడియా వాళ్ల వర్షన్ని ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల అసలు నిజమేంటో తెలుసుకోవడం మనకు చాలా కష్టమైపోతోంది. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా గట్టిగా పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆహార సరఫరాలో ఇబ్బందులొచ్చాయి. ఈ ఎఫెక్ట్ మన భారతదేశం మీద కూడా పరోక్షంగా పడింది. సో దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే ఇది కేవలం ఆ రెండు దేశాల సమస్య కాదు, ఇది మనందరి సమస్య. సరే, ఇప్పుడు మనం మన అసలు ప్రశ్నకు వచ్చేద్దాం. ఈ రోజుల్లో యుద్ధంలో గెలుపు అంటే నిజంగా అర్థమేంటి? దాన్ని ఎలా చూడాలి? చూడండి, ఇప్పటి యుద్ధాల్లో గెలుపు అంటే కేవలం వేరే దేశం భూమిని ఆక్రమించుకోవడం మాత్రమే కాదు. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ప్రపంచ దేశాల మద్దతు ఎవరికుంది, ఇంకా ముఖ్యంగా అక్కడి ప్రజల ధైర్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా గెలుపును నిర్ధారిస్తాయి. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు తీవ్రంగా, ఊహించలేనంతగా నష్టపోతున్నాయి. అందమైన నగరాలు శిథిలాలుగా మారుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనమైపోయింది. లక్షల మంది ప్రజల జీవితాలు తలక్రిందులయ్యాయి. ఇంత నష్టం జరుగుతుంటే ఎవరైనా నిజంగా గెలిచారని మనం చెప్పగలమా? అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది గెలుపు కాదు, ఇదొక నెమ్మదైన విధ్వంసం. ఈ యుద్ధంలో రెండు దేశాలు తమ వనరులను, మనుషులను, తమ భవిష్యత్తును నెమ్మదిగా కోల్పోతున్నాయి. ఇంతటి విధ్వంసం తర్వాత అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, అసలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? దీనికొక శాంతియుత ముగింపు దొరికేదెలా? లేదా భయపడాల్సిన విషయమేంటంటే ఈ సంఘర్షణ ఎక్కడితో ఆగుతుందా, లేక భవిష్యత్తులో ఇంకా పెద్ద పరిణామాలకు దారితీస్తుందా? ఏదేమైనా ఇంత నష్టం తర్వాత
ప్రపంచం కోరుకునేదొక్కటే శాంతి.